హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో వెంకీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చిన సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్న వెంకీ ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వెంకీ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో వెంకీ త్రివిక్రమ్ కలయికలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలొచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాలకు వర్క్ చేసింది నిజమే, కానీ అది డైరెక్టర్గా కాదు, రైటర్గా మాత్రమే. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక మాత్రం ఇప్పటి వరకు వెంకీతో కలిసి సినిమా చేసింది లేదు. మళ్లీ ఇన్నేళ్లకు వారి కాంబినేషన్ లో సినిమా రావడం, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ మంచి అంచనాలున్నాయి. వెంకీ కెరీర్ లో 77వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ అయితే వినిపిస్తోంది. వెంకీ 77 అక్టోబర్ 6 నుంచి సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమాతో వీరి కాంబో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.